హాయ్ అండి, వెల్కమ్ టు చామోస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ ఓట్స్ పెసరపప్పు కిచిడి అండి. దానికి కావాల్సిన పదార్థాలు: హాఫ్ కప్పు ఓట్స్, హాఫ్ కప్పు పెసరపప్పు, తాలింపుకి కావాల్సినవండి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, మినపప్పు అండి, బీన్స్, టమాటా, ఉల్లిపాయ, క్యారెట్, 4 పచ్చిమిరపకాయలండి, టమాటా 1, ఉల్లిపాయ 1, క్యారెట్ 1, బీన్స్ 5 వరకు తీసుకున్నానండి. 1 స్పూను ఆయిల్ మాత్రమే. ఇది డైట్కి సంబంధించిన రెసిపీ కదా. ఇప్పుడు తాలింపు సరుకులు వేసుకున్నాం. అవి కూడా చాలా కొన్ని కరివేపాకు వేసుకున్నామండి, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. ఇప్పుడు ఉల్లిపాయలు, కూరగాయలు కూడా చాలా కొంచెమే మగ్గబెట్టుకోవాలండి. ఈ రెసిపీకి చాలా కొంచెమే మగ్గబెట్టాలి, ఎందుకంటే డైట్కి సంబంధించింది అన్నాను కదా. ఇప్పుడు బీన్స్ వేసుకోవాలండి ఇలా. ఇప్పుడు టమాటా వేసుకుందాం. చాలా తొందరగా అయిపోతుందండి ఈ రెసిపీ. సాల్ట్, కూరగాయలు మగ్గేటంత సాల్ట్ అంటే వేసుకుని మగ్గబెట్టుకుందాం. ఇప్పుడు పెసరపప్పు వేసుకోవాలండి. హాఫ్ కప్పు తీసుకున్నాను పెసరపప్పు. అది కూడా వేసుకుని ఒక 5 మినిట్స్ తర్వాత ఓట్స్ వేసుకోవాలండి. ఓట్స్ తోటి చాలా చేసుకోవచ్చండి. దోశ వేసుకోవచ్చు, ఇడ్లీ వేసుకోవచ్చు. డైట్లో ఉన్న వాళ్ళు స్మూతీ అని చేసుకుంటారండి. ఏదో ఒక ఫ్రూట్ వేసుకుని, యాపిల్, బనానా అట్లా వేసుకుని చేసుకోవచ్చండి. ఇంకా ఫేస్కి కూడా ఓట్స్ చాలా బాగా పనిచేస్తుందండి. నైట్ ఫేస్ వాష్ చేసుకుని ఓట్స్ తోటి 1 స్పూన్ ఓట్స్ వేసుకుని వాటర్ వేసుకుని మంచిగా రుద్దుకుంటే చాలా బాగుంటుందండి ఫేసు. ఇప్పుడు పసుపు వేసుకున్నాం. ఇప్పుడు తగినంత సాల్ట్ అండి. ముందు కొంచెం వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం వేసుకోవాలండి. కారం 1 స్పూను కలుపుకుందాం. ఓట్స్ ఉప్మాలో కూడా మంచిగా అన్ని రకాల కూరగాయలు వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుందండి. అలా కూడా ట్రై చేయండి. ఇప్పుడు వాటర్ అండి. హాఫ్ కప్పు ఓట్స్కి 1.5 కప్పు వాటర్ తీసుకోవాలండి. అప్పుడే మంచిగా ఉడుకుతుంది. ఓట్స్ కొంచెం తొందరగా ఉడకదు. ఇట్లా కలుపుకొని సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి. చాలా హెల్తీ రెసిపీ అండి ఇది. అయిపోయిందండి ఓట్స్ పెసరపప్పు కిచిడి. థ్యాంక్స్ అండి చూసినందుకు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. చాలా థ్యాంక్స్ అండి.